ఇదంతా పూర్వం ఇదంతా దీపారాలు ఇచ్చేసారు గవర్నమెంట్ డబ్బులు కట్టి అప్పట్లో 16 ఎకరాలు 80 సెంట్లు 8 దీపారాలు ఇచ్చేసారు. బ్లూ కలర్ అంతేగాని అందుకని మనం ఏం చేద్దామంటే సార్ ఈరోజు మార్కింగ్ చేద్దాం, ఐడెంటిఫై చేద్దాం మొత్తం చేశారు. ఎఫ్సిఐ మా అత్తయ్య మామయ్య వాళ్ళు ఉన్న కాడి నుంచి ఉంటున్నాం. మా పెళ్ళయి 20 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. సడన్గా వచ్చి కాగితాలు కోర్టులో గెలిచాము, ఇక్కడి నుంచి ఖాళీ చేయమని చెప్తున్నారండి. ఇల్లు తీసేయమంటున్నారు సార్, ఇల్లు తీసేయమంటున్నారు. 16 ఇళ్ళు ఇక్కడ అందరం ఎట్టుపోతాం సార్. మా వాళ్ళు మగవాళ్ళు ఒక్కళ్ళు చేయాలి, ఆడవాళ్ళం కూర్చొని తినేవాళ్ళం. మేమేం పని చేయగలుగుతాం? నోటీసులు ఏమీ లేదు సార్, నోటీసులు ఏమీ లేదు. ఏమి ఇవ్వకుండానే వచ్చి మేము కోర్టులో గెలిచామంటే ఎలా సార్? కావాలి సార్. మేము ఎక్కడికి వెళ్తామండి? మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికన్నా వెళ్ళాలంటే మా వల్ల కాదు కదా. మేము ఆస్తులు గల్లవాళ్ళం కూడా కాదు. మా వారు బేల్దార్ మేస్త్రి, పని చేస్తేనే మేము తినేది. ఊరి పనికి వెళ్ళే బతికే వాళ్ళమే, పనికి వెళ్ళి బతికే వాళ్ళమే అంతే సార్. నుంచి అద్దెలు రెంట్లు కట్టమంటున్నారు. రెంట్లు మేము ఎక్కడ కడతాం? మేము 3 తరాల నుంచి ఉంది, ఇది 4వ తరం. ఇప్పుడు వచ్చి మా స్థలం మీరు ఖాళీ చేయమంటున్నారు. మా పరిస్థితి ఏంటి అని వాళ్ళని అడిగాం. అక్కడ కూడా వెళ్ళాం, ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాం. వెళ్తే ఆయన ఏమన్నారంటే మీకేం పర్వాలేదు, నేను ఉన్నాను, మీరు వెళ్ళండి, ఎవరు రారు అన్నారు. మళ్ళీ నిన్న కూడా వచ్చి వాళ్ళు హెచ్చరించి వెళ్ళారు. వాళ్ళు ఎవరు మాకేం చెప్పలేదు, మీరు మాత్రం మా స్థలం మాకు హ్యాండ్ ఓవర్ చేయాలంటున్నారు. ఏంటంటే మళ్ళీ దీని పరిస్థితి కారణం ఏంటండి అంటే, లేకపోతే మీరు వెళ్ళకపోతే మేము కుక్కల ఎరుతో తీసుకొచ్చి మీ ఇల్లు పడేస్తామంటున్నారు. దాన్ని జరిగింది. మాకేం చదువు లేదు, మేము రిక్షా బళ్ళు తొక్కోవాలి, మా ఆడవాళ్ళు ఏమో పాస్ పని చేసుకోవాలి. ఇది 2001లో కోర్టులో వేసామండి. 16 మంది మొత్తం 374 ఈరోజు వీళ్ళందరినీ ఖాళీ చేయమని మేము వచ్చామండి. వాళ్ళు ఏమో టైం అడుగుతున్నారు, దానికోసం బాపట్ల పట్నంలో వార్డు నెంబర్ 33 పడమటి సత్రం చెంగల్రాయి తోటలో గల ఇక్కడ నివాస స్థలాలు 1982 ముందల నుంచి నివాస స్థలాలు ఉంటాం. కానీ పట్టాలు ఇచ్చింది 1982లో ఇవ్వటం. అప్పటికే గత 20-30 ఏళ్ళ నుంచి ఇక్కడ నివాస స్థలాలు ఉంటాం. అంటే పట్టాలు ఇవ్వక ముందల 30 ఏళ్ళు, పట్టాలు ఇచ్చాక 41 ఏళ్ళు, మొత్తం సుమారుగా 70 ఏళ్ళ నుంచి ఇక్కడ మేము నివాస స్థలాలు, మా తాతలు మా తండ్రులు మేము కూడా ముసలాళ్ళం అయ్యో, మా పిల్లలు కూడా ఉంటున్నారు. 3వ తరం వెళ్ళి 4వ తరం వస్తున్నది. గత ఎంతో కాలం నుంచి కూడా మేము ఇంటి పనులు కడుతున్నాం. గత ఎంతో కాలం నుంచి కరెంటు బిల్లులు కడుతున్నాం. గత 40 ఏళ్ళ నుంచి కూడా మేము రేషన్ కార్డులు ఉన్నాయి, అలాగే పట్టాలు ఉన్నాయి. ఇన్నున్నా కూడా ఇప్పుడు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ మా దగ్గరకు వచ్చి ఈ స్థలం మీది కాదమ్మా, డిపార్ట్మెంట్ది, ఖాళీ చేయాలని ఓరల్గా మాకు తెలియజేయటం. అదేంటంటే నోటీస్ కూడా ఆల్రెడీ 2002లో నోటీసులు ఇచ్చాం. అలాగే అప్పట్లో ఎన్విరాన్మెంట్ కోర్టులో ఈ స్థలాలు ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటు డిక్రీ అయ్యింది అని వాళ్ళు చెప్పటం, అందరి పేరు మీద కోర్టు ఫైల్స్ కూడా చూపించటం. కానీ దాన్ని లోతుకెళ్ళి పరిశీలిస్తే వాళ్ళే వీళ్ళ పేర్ల మీద డీటెయిల్స్ తీసుకుని వాళ్ళే కోర్టుల్లో సబ్మిట్ చేసుకుని వాయిదాలకి వీళ్ళని పిలవకుండా అప్పట్లో వాళ్ళే వీళ్ళ పేరు మీద లేవు అని వాళ్ళ కోర్టులో వాళ్ళే డిగ్రీ తీసుకోవటం జరిగిందని ఇక్కడ వీళ్ళందరూ చెబుతూ ఉన్నారు. అప్పుడు తండ్రులు కానీ తాతలు కానీ ఎటువంటి కోర్టులకి మేము వెళ్ళలేదండి అని చెప్పడం జరుగుతున్నది. వీళ్ళకి పేదలు, నిరుపేదలు, బిలో ప్రాపర్టీ లైన్లో ఉన్న నిరుపేదలు ఇప్పటికి కూడా రోడ్లు ఊడ్చుకునే వాళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న రిక్షాలు తొక్కునే వాళ్ళ దగ్గర నుంచి ఉన్నారు. మొత్తం సుమారుగా 16 కుటుంబాలు ఉన్నాయండి. 28 సెంట్లు, ఒక్కొక్కరికి
సుమారుగా 1.5 నుంచి 2 సెంట్లు మంచిగా ఉంటూ ఉన్నారు. పూడి గుడిసెలు, కొంతమంది కొన్ని రేకుల షెడ్లు కూడా ఉన్నాయి. అలాగే రోడ్లు కూడా లేని పరిస్థితి ఉంది. ఇటువంటి వ్యక్తులకి మనం పేదలకి మంచి చేయాలి. అది ప్రభుత్వాలు ఎవరన్నా అవనండి, వైసీపీ ప్రభుత్వం అవనండి, తెలుగుదేశం ప్రభుత్వం అవనండి, ఎవరన్నా సరే ఆ ప్రభుత్వంలో ఆ పేదలకు మంచి చేయాలి. మేమైతే ఒకటి తెలియజేస్తున్నాం, దీని మీద సమగ్రమైన విచారణ చేసి సివిల్ కోర్టులో లాయర్ ఒపీనియన్స్ తీసుకుని వీళ్ళకి న్యాయం జరిగేటట్టుగా చూసే బాధ్యత నేను తీసుకుంటాను అని ఈ సందర్భంగా తెలియజేయటమే కాకుండా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెమ్మట ఇది స్పెషల్ జీవో సీఎంకి అప్లై చేసుకుని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ద్వారా వీళ్ళకి మినిమం ఆ కాస్ట్ ఏదో కట్టించుకుని పర్మనెంట్గా పట్టాలు ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చే విధంగా నేను వీళ్ళకి ప్రయత్నం చేయటమే కాకుండా ఈ సందర్భంగా నేను హామీ కూడా ఇస్తున్నాను. పేదల జీవితాలు వెలుగులు నింపటమే తెలుగుదేశం పార్టీ లక్ష్యం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.